Samita was ready and welcome back to day 5 of video editing series in InShot. So this is the last day of video editing series in InShot. In the fast I expect but it got ended with only 5 days of video editing. So దీని తర్వాత photo editing in InShot తీసుకొస్తాను. వీడియో ఎడిటింగ్ అయితే ఇంతటితో అయిపోయింది అండ్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ది ప్రీవియస్ 4 days వీడియోస్ మీరు ఇంకా చూడకపోతే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను, చెక్అవుట్ చేసేసేయండి. అండ్ ఇన్ దిస్ వీడియో నేను టెక్స్ట్ గురించి చెప్పబోతున్నాను, విచ్ ఇస్ ద మేజర్ పార్ట్ ఆఫ్ వీడియో ఎడిటింగ్. బేసికల్గా టెక్స్ట్ అనేది వీడియోకి ఫోటోకి రెండింటికి చాలా యూస్ఫుల్. ఇప్పటికైతే వీడియో ఎడిటింగ్లో ఎట్లా టెక్స్ట్ యాడ్ చేయాలి, స్టిక్కర్స్ కానివ్వండి అలా యాడ్ చేసేవి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి అండ్ డోంట్ మిస్ ఎనీ పార్ట్ ఆఫ్ ది వీడియో బికాస్ టెక్స్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి మిస్ కాకుండా. అండ్ InShotలో ఇదే లాస్ట్ వీడియో కాబట్టి మిస్ కాకుండా చూడండి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ టు లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. So hey guys, I'm back with the text effects. So same as usual, InShot open chesi video and select the parts of videos that are required for editing. సో ఫస్ట్ స్టిక్కర్ అండ్ టెక్స్ట్ రెండు మనకి నార్మల్గానే డిస్ప్లే ఉంటాయి. సో అవి రెండు లైక్ ఎనీ వన్ క్లిక్ చేస్తే రెండిట్లో మనకి ఇన్సైడ్ కూడా రెండు ఫీచర్స్ అనేవి డిస్ప్లే ఉంటుంది. ఫస్ట్ స్టిక్కర్లోకి వెళ్తే దాంట్లో మనకి ఇంకా వేరియస్ ఫీచర్స్ ఉంటాయి లైక్ సో స్టిక్కర్స్, టెక్స్ట్, క్యాప్షన్స్, స్పీచ్ డీటెయిల్స్, డూడల్ అని ఉంటాయి. సో ఫస్ట్ స్టిక్కర్స్కి వెళ్తే స్టిక్కర్స్లో మనకి ఇట్లా వేరియస్ స్టిక్కర్స్ లైక్ చాలా వెరైటీస్ ఆఫ్ స్టిక్కర్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండ్ డౌన్లోడ్ లేకుండా కూడా మీకు ఇన్ని స్టిక్కర్స్ అనేది ఉంటాయి. లైక్ ఇమోజీస్ కానివ్వండి మీ ఫోన్లో ఉంటాయి కదా, ఆ ఇమోజీస్ కూడా స్టిక్కర్స్ కింద మీకు యూజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ పర్టికులర్ నా ఫేవరెట్ రోస్ తీసుకొని అక్కడ నేను వీడియోకి సెట్ చేసుకున్నా లైక్ కార్నర్ ఆఫ్ ఇట్. మీరు అలా ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్స్ అనేది. సో అలా ఇంకా వేరియస్ ఇమోజీస్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను వేరియస్ వేలో స్క్రోల్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా గెట్ అని, సో ఎన్ని మనకి 20 స్టిక్కర్స్ ఉన్నాయి. దాని మీద గెట్ అని దాన్ని క్లిక్ చేస్తే మీకు అన్లాక్ లైక్ ఫ్రీ స్టిక్కర్స్ ఉంటాయి. యాడ్ వచ్చి యాడ్ కంప్లీట్ అయ్యాక మీకు ఆ స్టిక్కర్స్ అనేవి అన్లాక్ అవుతాయి. కానీ మీరు ప్రో కొంటే మీకు ఆల్ ద స్టిక్కర్స్ వాళ్ళ దగ్గర ఉన్న అన్ని స్టిక్కర్స్ కూడా మీకు వచ్చేస్తాయి. బట్ ప్రో లేకపోయినా వీఆర్ గెట్టింగ్ ది మ్యాక్సిమం యూసేజ్ ఆఫ్ స్టిక్కర్స్. 20 స్టిక్కర్స్ కన్నా మనం ఎక్కువ ఏం వాడం కదా ఎన్ని వీడియోస్ చేసినా. సో ఆ 20 స్టిక్కర్ అంటే ఒక దాంట్లో 20, ఇంకా వేరే దాంట్లో కొన్ని దాంట్లో 32 ఉంటాయి, కొన్ని దాంట్లో 35, అలా డిఫరెంట్ వేస్లో మనకి యూజ్ అయ్యేలా ఉంటుంది. సో ఇప్పుడు డౌన్లోడ్ అయ్యి తర్వాత యూజ్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. మనకి ఆ డౌన్లోడ్ చేసిన స్టిక్కర్స్ అన్నీ ఇక్కడ మనకు వచ్చేస్తాయి. సో అలా ఇంకా మీరు వేరియస్ థీమ్స్లో ఉన్న స్టిక్కర్స్ కూడా సేమ్ వేలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సేమ్ స్టిక్కర్స్లోనే GIFకి వెళ్ళినాం అనుకోండి, దాంట్లో ఇంకో సెట్ ఆఫ్ స్టిక్కర్స్ మనకు యాబుల్ వస్తాయి. సో అక్కడ మనకు నార్మల్ యాబుల్ స్టిక్కర్స్ వేరే ఉంటాయి, ఇక్కడ GIFకి వెళ్ళి స్టిక్కర్స్ అని వస్తే ఇక్కడ మన వర్కింగ్ స్టిక్కర్స్లా ఉంటుంది ఇట్లా మనకి. సో GIF వేలోనే స్టిక్కర్స్ కూడా అప్లికేబుల్ అయి ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అలాగా ఇట్లా చాలా వేరియస్ వేలో స్టిక్కర్స్ అనేవి యూజేజ్ ఉంటాయి. అండ్ ప్రో వాళ్ళకే కాదు నార్మల్గా ఫ్రీ వాడే వాళ్ళకి కూడా చాలా ఫీచర్స్ మనకి ఈజీగా అక్వైర్ చేసుకున్న వేలో మనకి InShot ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అవి స్టిక్కర్స్. సో GIFలో స్టిక్కర్స్, GIF, టెక్స్ట్, ఇమోజీ అని 4 కేటగిరీస్ ఉంటాయి. సో దీంట్లో మీకు యాక్టివ్ స్టిక్కర్స్ లాగా దొరుకుతాయి. సో ఆ GIF జస్ట్ 2 to 3 seconds మ్యాక్సిమం ఉంటుంది. కానీ వేరే థీమ్ బేస్డ్ అనే GIFలన్నీ మనకి అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. అండ్ దట్ టు ది ఫ్రీగానే యూజ్ ఉంటుంది, అన్లాక్ కూడా అవసరం లేదు మనకి. మీరు కావాల్సినది సర్చ్ బార్లో సర్చ్ చేసుకొని అక్వైర్ చేసుకోవచ్చు. ఇమేజెస్ కూడా మనకి యాక్టివ్ ఇమోజెస్లా ఉంటాయి. నార్మల్ స్టిక్కర్స్లో ఇమోజెస్ వచ్చేసి నార్మల్గా ఉంటాయి, కానీ ఇక్కడ యాక్టివ్ ఇమోజెస్ లైక్ మూవబుల్ లాగా ఉంటాయి. దెన్ టెక్స్ట్లో కూడా మీకు వేరియస్ టెక్స్ట్ ఉన్నాయి, లైక్ మీరు ఎండింగ్లో థ్యాంక్ యూ చెప్పాలన్నా, స్టార్టింగ్లో వెల్కమ్ అలా చెప్పాలన్నా ఈ టెక్స్ట్ యాడ్ చేసి ఇంకా మీ వీడియోని ఎన్హాన్స్ చేసుకోవచ్చు.
So guys, we have the gallery image there. In that we can import any kind of photos from our camera or files. So ఇక్కడ ఇలా విజిబుల్ అవుతుంది. మెయిన్గా మనం డ్రెస్సెస్ ఆల్స్ చేస్తాం కదా, అప్పుడు అది ఎలాగా మనకు టర్న్ అవుట్ అవుతుంది వేసుకుంటే అనేది మనం ఇలా ఫొటోస్ పెట్టి వీ కెన్ షేర్ లైక్ దాట్. సో అలా వీడియో హెల్ప్ చేసుకోవచ్చు. అండ్ కట్అవుట్ కూడా మనకి అప్లికేబుల్ ఉంటుంది. కట్అవుట్ కూడా మనం ఫైల్స్ నుంచి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇలా అదే మొత్తం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి వస్తుంది. మీకు ఇట్లా డిఫరెంట్ షేప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మా ఫేస్ని సెట్ చేసుకోవడానికి నేను నార్మల్గానే పెట్టాను. దానికి ఆల్ ఓవర్ మీరు ఇట్లా బార్డర్స్లా యాడ్ చేయొచ్చు ఫోటో మొత్తానికి విత్ డిఫరెంట్ కలర్స్ అకార్డింగ్ టు యువర్ నీడ్స్. అండ్ అక్కడ వచ్చేసి థిక్నెస్ మీకు మొత్తం బార్డర్ కావాలి అయితే కొంచెం, ఇది వచ్చేసి ఆపోసిటీ, బ్రైట్నెస్, అండ్ ఇది వచ్చేసి ఎఫెక్ట్స్. మీకు ఎట్లా ఆ ఫోటో అనేది విజిబుల్ కావాలి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టైంలో లూప్లో ఉండాలా అనేది ఈ ఫీచర్ వాడి చేసుకోవచ్చు. నేను అలాంటిది ఇంకో తీసుకున్నాను. లైక్ మనకు స్టార్టింగ్లో షేప్స్ ఉన్నాయి కదా, ఆ షేప్స్ ఎలా పెట్టాలో నేను చూపిస్తున్నాను. ఇంకో సేమ్ ఫోటో తీసుకొని ఇప్పుడు అప్లికేబుల్ చేస్తున్నాను. నేను ఫ్లవర్ మోడల్లో పెడదాం అనుకుంటున్నాను జస్ట్ ఫర్ షోయింగ్. దానికి కూడా మనం బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. అది కూడా మీరు ఎక్కడ కావాలి పర్టికులర్లో పెట్టేస్తే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేయొచ్చు దీనికి కూడా. సో నేను ఇది డాటెడ్ లైన్స్ పెడుతున్నాను, లైట్ డాటెడ్ లైన్స్ అలా పెట్టి ఒక సైడ్కి పెడుతున్నాను. సో ఇట్లా మీరు అరేంజ్ చేసుకోవచ్చు కట్అవుట్ అనేది. అండ్ ఇక్కడ మీకు ఈ బటన్ కనిపిస్తుంది బ్యాగ్ లాగా, అక్కడ మీకు కలెక్షన్ ఆఫ్ స్టిక్కర్స్ దొరుకుతాయి. అది షాప్ లాగా, షాప్ ఫర్ యువర్ స్టిక్కర్స్, వన్ స్టాప్ స్టోర్ ఫర్ యువర్ స్టిక్కర్స్ అనమాట. అన్ని స్టిక్కర్స్ ఉంటాయి అక్కడ మీకు కావాల్సినవి. నేను అన్లాక్ ఆప్షన్ చూపించాను కదా, ఫ్రీగా అన్లాక్ చేసుకోవచ్చు. ఆ వేలో మీరు ఇక్కడ ఉన్న స్టిక్కర్స్ అనేవి అన్లాక్ చేసుకొని మీ మెయిన్ గ్రిడ్కి యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి మనం మాట్లాడుకుంటే. నేను 1,00,000 బ్లాగ్ ఎడిట్ చేస్తున్నాను కాబట్టి ఆ టెక్స్టే నేను ఇక్కడ ఇస్తున్నాను. సో ఫస్ట్ మీకు ఏ టెక్స్ట్ కావాలో అది టెక్స్ట్ మీరు కీబోర్డ్లో టైప్ చేసి దానికి ఎక్కడ మీరు పైన కింద అనే అలైన్మెంట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ కలర్, ఇక్కడ కింద చూసారు కదా, అవి టెక్స్ట్ మీకు ఎట్లా కనిపించాలి, బాక్స్లో ఉండాలా లేకపోతే అలాగే సింగిల్ టెక్స్ట్ ఉండాలా, డాటెడ్ అలైన్మెంట్ ఉండాలా, దానికి అనేది మీరు లైక్ ఎట్లా షోకేస్ అవ్వాలి మీ టెక్స్ట్ అనేది వీడియోకి ఇక్కడ ఇవ్వచ్చు. ఏమొద్దంటే నార్మల్గానే ఇవ్వచ్చు. అది టెక్స్ట్ ఫీచర్. అండ్ ఇది వచ్చేసి టెక్స్ట్ కలర్స్. మీకు టెక్స్ట్ ఏ కలర్ కావాలి అకార్డింగ్ టు యువర్ వీడియో అనేది ఈ కలర్స్ వాడి పెట్టుకోవచ్చు. బార్డర్ కలర్స్ అండ్ బార్డర్ సైజ్ ఇంక్రీజింగ్ కింద 50% చూస్తున్నారా, అది టెక్స్ట్ బార్డర్. లైక్ ఆ లెటర్స్కి మనకు బార్డర్స్ కనిపిస్తున్నాయి చూడండి, అది బార్డర్తో మనం సెట్ చేసుకోవచ్చు విత్ ది నెసెసరీ కలర్. అండ్ షాడో వచ్చేసి మనకి షాడో విజిబుల్ అవుతుంది అకార్డింగ్లీ మనం సెట్ చేస్తే. ప్రతి వర్డ్కి మనకి అప్ అండ్ డౌన్ సైడ్ వర్డ్ షాడో అనేది ఇలా మనకి విజిబుల్ అవుతుంది. మనం సెట్ చేసుకోవాలి. అక్కడ కింద పర్సంటేజ్ అండ్ నెంబర్స్ ఉన్నాయి కదా, అవి మనం పర్టికులర్ సెట్ చేస్తే అక్కడ షాడో వచ్చింది చూడండి నాకు, అలా విజిబుల్ అవుతుంది. గ్లో అంటే మీకు లైక్ గ్లో ఎఫెక్ట్ కావాలా లేకపోతే నార్మల్గా ఉండాలా, ఆ గ్లో ఎఫెక్ట్ ఇలా ఉంది, ఇట్లా మొత్తం గ్లో వస్తుంది. అయితే నార్మల్, మినిమల్, మీడియం లెవెల్, ఇట్లా 3 లెవెల్స్ ఉన్నాయి. ఇలా మీకు గ్లో ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు టెక్స్ట్కి. నెక్స్ట్ లేబుల్ అంటే వెనుక మీ టెక్స్ట్ విత్ ఇన్ ది బాక్స్ ఆర్ ది డాటెడ్ లైన్ ఉండాలా లేకపోతే నార్మల్గానే ఉండాలా. అండ్ ఆల్సో అవి కూడా కలర్స్ ఉన్నాయి, ఆ డాటెడ్ లైన్ కానీ బాక్స్ కానీ ఏ కలర్లో ఉండాలి. ఒపాసిటీ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ టెక్స్ట్ మొత్తం ఉండాలా, లైక్ బ్రైట్నెస్ అనుకోండి, ఒపాసిటీ, ఇంటెన్సిటీ. ఈ ఏఐ ఉంది కదా, ఫాంట్ స్టైల్స్, అవి మీకు ఏ స్టైల్ కావాలి మీ ఫాంట్కి అనేది ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ మీకు బ్యాక్ షేప్లో కనిపిస్తుంది డౌన్లోడ్ ఫాంట్స్ అని ఒకటి, అక్కడ యారో చూపించి అక్కడ నేను ఎట్లా మీకు స్టిక్కర్స్ అన్లాక్ చేసుకోవాలో చెప్పాను కదా, ఫాంట్స్ కూడా మీరు అలాగే అన్లాక్ చేసుకొని మీ వీడియోకి యాడ్ చేసుకోవచ్చు. ఉన్న ఫాంట్సే కాకుండా ఇట్లా కూడా అన్లాక్ చేసుకోవచ్చు. సో అది ఆ బ్యాక్ ఫంక్షన్ చూడండి, ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫాంట్స్ ఉన్నాయి, అలా మీరు తీసుకోవచ్చు. సేమ్ యాజ్ స్టిక్కర్స్. సో ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన అప్లికబుల్ చేసా. దాని తర్వాత వచ్చిన ఫీచర్ ఏంటంటే టెక్స్ట్, ఇది వచ్చేసి సైజ్ ఆఫ్ టెక్స్ట్, మీకు ఎంత సైజులో కావాలి టెక్స్ట్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు.
కింద ఫీచర్ వచ్చేసి స్పేస్ బిట్వీన్ ది టూ టెక్స్ట్. మనము టెక్స్ట్ అప్ అండ్ డౌన్ ఇచ్చాం, దాని మధ్యలో స్పేస్ మీకు ఎంత కావాలనేది దాన్ని బట్టి పెట్టుకోవాలి. సో నాకు ఏం స్పేస్ వద్దు కాబట్టి నేను ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసిన, కొంచెం గ్యాప్ పెట్టేసి ఉంచుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ బిట్వీన్ ఈచ్ లెటర్ ఆఫ్ ది వర్డ్. ఈచ్ వర్డ్ లెటర్కి మీకు స్పేస్ కావాలంటే ఉన్న మీ ఇచ్చిన సెంటెన్స్లో దీంతో చేసుకోవచ్చు. నాకు అదేం వద్దు కాబట్టి 0 పెట్టేశాను. నెక్స్ట్ ఇది బోల్డ్. నెక్స్ట్ అవి వచ్చేసి ఇటాలిక్. యూ అంటే అండర్లైన్డ్. అండ్ అట్లా మీరు పెట్టుకోవచ్చు. ఏ అంటే షాడో. నెక్స్ట్ ఇక్కడ ఇది కనిపిస్తుంది చూడండి, ఇట్లా కర్వ్ వచ్చి ఏబిసి. అది వత్తితే మీకు ఇట్లా రౌండ్ షేప్లో కానివ్వండి, బెండ్ అయిన షేప్లో కానివ్వండి, ఆరెల్స్ ఇట్లా జిగ్జాగ్ షేప్లో కానివ్వండి, ఆర్ట్ షేప్లో కానీ ఇట్లా డిఫరెంట్ షేప్స్లో మీకు ఫాంట్ అనేది విజిబుల్ అవ్వాలనుకుంటే మీరు ఇది బేసికల్గా మనం ఫోటో ఎడిటింగ్ చేస్తాం కదా, అప్పుడు ఈ టెక్స్ట్లో ఉన్న టెక్స్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియో ఎడిటింగ్ కన్నా. లైక్ ఫోటో ఎడిటింగ్కి టెక్స్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇట్లా బెండ్ ఉంటుంది, ఆర్ట్ షేప్. నెక్స్ట్ కమ్స్ ది మెయిన్ పార్ట్ ఇన్ టెక్స్ట్, అది ఎఫెక్ట్స్. ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది టెక్స్ట్ ఎట్లా రావాలి, మీకు వచ్చేటప్పుడు ఎట్లా అది విజిబుల్ కావాలి, గోయింగ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ది వీడియో అనేది ఎట్లా విజిబుల్ కావాలో ఇవి యూజ్ చేసుకోవచ్చు. టైమర్ కూడా పెట్టుకోవచ్చు, మీకు మొత్తంకి ఆ టెక్స్ట్ ఆ పర్టికులర్ టైం మొత్తం కావాలా లేకపోతే ఓన్లీ ఆఫ్ టైంలో కావాలా. లూప్ అనేది తెలుసు కదా, రిపీటెడ్ మోడ్లో అది వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్ దట్ కమ్స్ ఇన్ టు యాక్షన్ ఇస్ క్యాప్షన్స్. ఈ వీడియోకి ఆడియో లేదు కాబట్టి క్యాప్షన్ జనరేషన్ అనేది పాసిబుల్ కాదు. ఇప్పుడు నేను ఇచ్చే వీడియోకి ఆడియో ఉంది కాబట్టి ఈ ఆడియోని డిటెక్ట్ చేసి మనకి కింద క్యాప్షన్స్ అనేవి విజిబుల్ చేస్తుంది మన రిక్వైర్డ్ లాంగ్వేజ్లో. కానీ నేను పెట్టిన పర్టికులర్ ఎడిటింగ్ వీడియోకి ఆడియో లేదు కాబట్టి క్యాప్షన్స్ ఇస్ నాట్ పాసిబుల్. సో నేను వేరే వీడియో తీసుకుంటున్నాను మీకు ఆ క్యాప్షన్స్ అని చూపించడానికి, విచ్ దేర్ ఇస్ అన్ ఆడియో. సో ఆ వీడియో ఫస్ట్ మనము ప్లస్ డే అనికి వెళ్ళి వీడియో ఫోటో వచ్చేసి ఆ వీడియోనే మనం ఇన్సర్ట్ చేసుకోవాలి ఎడిటింగ్ ఇన్షాట్లో. దాంట్లో మనం క్యాప్షన్ టెక్స్ట్ అండ్ క్యాప్షన్కి వెళ్తే నేను స్ప్లిట్ చేసుకున్నాను ఆడియో ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్ళాను. ఆటో క్యాప్షన్స్ ఓకే అని వచ్చేసాను నేను. గోటు హెల్ప్ మనకు అవసరం లేదు, మనకు తెలుసు కాబట్టి. అండ్ వచ్చేసాక ఇక్కడ మీకు స్టార్ట్ అని వత్తితే ఇక టెక్స్ట్ టెంప్లెట్స్ మనకి కింద టెక్స్ట్ విజిబుల్ అవుతుంది. మన ఆడియోని డిటెక్ట్ చేసే టెక్స్ట్ జనరేట్ చేసే దానికి ఎట్లా టెక్స్ట్ మీకు కావాలి, ఏ ఫాంట్లో ఏ కలర్లో కావాలో మీరు ఇక్కడ టెక్స్ట్ టెంప్లెట్స్లో సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ అవుతచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ అది ఓన్లీ ప్రో ఫీచర్స్కి అప్లికేబుల్ ఉంది, క్యాప్షన్స్ అనేవి ఫ్రీ వాళ్ళకి రాదు. ఇది నేను ఆల్రెడీ మీకు ఆడియోలో చెప్పాను కదా, ఏఐ స్పీచ్ సేమ్ ఫంక్షనాలిటీ. మీరు ఇక్కడ ఒక పర్టికులర్ టెక్స్ట్ అని ఇస్తే మీరు మాట్లాడకుండా ఏఐ మోడల్తోనే మీరు మాట్లాడాల్సింది దాంట్లోనే మాట్లాడివచ్చు. నేను ఇక్కడ కూడా ట్రై చేశాను, మీకు మళ్ళీ ఇది ఈ ఫీచర్ని రిపీటెడ్గా చూపిస్తున్నాను దీంట్లో కూడా. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఆ వీడియోలో మిస్ అయింటే ఇక్కడ చూసేసేయండి. అండ్ మనకు ఓన్లీ ఆ లైట్ బ్రౌనిష్ కలర్లో ఉన్న మోడల్సే అప్లికేబుల్, కలర్ ఉన్న మోడల్స్ ఓన్లీ ప్రో యూజర్స్కి అప్లికేబుల్ అవుతాయి. Welcome to Varalakshmi via 8th and Love. సో అండ్ డీటెయిల్ ఫీచర్ వచ్చేసి లైక్ మీరు ఏమన్నా ఐటమ్స్ బ్లర్ పెట్టాలన్నా, లైక్ అది యాడ్స్ అలా వస్తాయి కదా, దాంట్లో బ్లర్ చేయాలన్నా మీరు డీటెయిల్ వాడి చేసుకోవచ్చు. అండ్ దాన్ని మనం డిఫరెంట్ షేప్స్లో కూడా చేసుకొని వీడియోని కొంచెం ఇంకా మనకి మాడిఫై కానివ్వండి, క్లారిటీ అలా పెట్టచ్చు మనకి. కానీ డీటెయిల్ అనేది అంత పర్టికులర్ యూజ్ ఉండదు జనరల్గా వీడియో ఎడిటింగ్కి. అండ్ ఇది మ్యాగ్నిఫైగా మీరు ఏదైనా పర్టికులర్ జూమ్ చేసి చెప్పాలనుకోండి దానికి యూజ్ అవుతుంది, కానీ ఇది ఎక్కువ మనకి వీడియో ఎడిటింగ్లో అంత యూజ్ అయితే కాదు. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి డూడల్.
డూడల్ వచ్చేసి లైక్ స్క్రైబింగ్ మొత్తం ఇట్లా పెన్సిల్తో మనం గీకుతాం చూడండి, అట్లా గీకడం దాన్ని డూడల్ అంటారు. ఈ మీకు పర్టికులర్ స్పాట్ని మీరు హైలైట్ చేసి చూపించాలనుకోండి, నేను ఇప్పుడు టెక్స్ట్కి ఇది వాడుతున్నా చూపిస్తున్నాను అండి, దానికి డూడల్ అనేది యూజ్ అవుతుంది. ఇట్లా మీకు ఇంటెన్సిటీ అని ఉంటుంది, సైజ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సైజ్ ఇంక్రీజింగ్కి, రైట్ సైడ్ వచ్చేసి ఇంటెన్సిటీ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్కి. కలర్స్ కూడా మీకు డిఫరెంట్ ఉంటాయి అండ్ డిఫరెంట్ లైన్ టెక్స్చర్స్ అండ్ దాని యూసేజ్ కూడా డిఫరెంట్ వేలో ఉంటుంది. మనకి దీంట్లోనే యారో అనేది కూడా అదే మనం పర్టికులర్ డ్రా చేస్తే అదే యారో షేప్లో చూపించేస్తుంది. నెక్స్ట్ పిప్, నేను ఇది నార్మల్ వీడియో ఎడిటింగ్లో చూపించలే డే 2లో, అందుకని దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. దిస్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ టెక్స్ట్, ఈ సపరేట్గా టోటల్ డిఫరెంట్ వీడియో ఎడిటింగ్ స్విచ్ అనమాట. స్విచ్ చూపించాను కానీ నేను మీకు సేమ్ స్విచ్ యూసేజ్ అండ్ పిప్ యూసేజ్ ఒకటే. ఓవర్లాపింగ్ వన్ వీడియో అండ్ అనదర్ వీడియో ఈస్ కాల్డ్ పిప్ ఆర్ స్విచ్. సో ఇది ఒపాసిటీ అండ్ దీనికి కూడా మీరు బార్డర్స్ అనేది పెట్టచ్చు. నేను దీనికి జస్ట్ పిప్ చేసిన వీడియోని ఒక పర్టికులర్ లైక్ సైజ్లో పెట్టాను, మొత్తం కవరేజ్ ఇవ్వలేదు అండ్ ట్రిమ్ చేశాను పర్టికులర్ పార్ట్కి. దీన్ని స్ప్లిట్ చేసి డిలీట్ చేసిన టు షో యూ ది ఫీచర్స్ అంతే. అండ్ ఫిల్టర్స్ కూడా నేను అడ్జస్ట్ చేసి ఉన్న ఫిల్టర్ కాకుండా వేరే ఫిల్టర్ని యాడ్ చేస్తున్నాను ఆ వీడియోకి విత్ టోటల్ ఇంటెన్సిటీ. అండ్ వాల్యూమ్ అనేది మీకు వీడియోకున్న వాల్యూమ్ కావాలా లేకపోతే వద్దా అనేది అకార్డింగ్లీ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ యానిమేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. అలా నేను చూపించే ప్రతి ఫ్యూచర్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బ్లెండ్ ఉంటుంది, ఇంకా కాపీ, డూప్లికేట్, ఫ్రీజ్, రివర్స్ అనేది చాలా ఉంటుంది. వీడియో చేస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ క్రాప్ కూడా ఉంది. సో జనరలీ కీ ఫ్రేమ్ యూసేజ్ అంటే మార్క్ ఆఫ్ అ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం వేర్ ఆ ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎలిమెంట్ని మనం సెటప్ చేస్తున్నాం. లైక్ సైజ్ కానీ, ఒపేసిటీ కానీ, బ్రైట్నెస్ ఇలా మనం స్పెచ్ చేస్తున్నాం. అండ్ ఇది కీ ఫ్రేమ్స్ ఈజ్ అనేది స్మూత్ ట్రాన్సాక్షన్స్ కానీ, యానిమేషన్స్ కానీ, ఆ పర్టికులర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి, ఆ పర్టికులర్ స్పెసిఫిక్ టైంలో మనకే స్మూత్ ట్రాన్సాక్షన్ అనే వస్తుంది. టోటల్ అవుట్పుట్ చూసేసేయండి. Welcome to Varalakshmi via 8th and Love. ఇంతటితో అయిపోయింది. లైక్ ఇన్ షార్ట్ సిరీస్ ఇన్ యూట్యూబ్, లైక్ వీడియో ఎడిటింగ్ ఇన్ షార్ట్ డే 5 అయిపోయింది. అండ్ ఆల్సో దిస్ సిరీస్ కమ్స్ టు అండ్ ఎండ్ విత్ దిస్ వీడియో. మీ అందరికీ సిరీస్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్
ఇట్ హ్యాడ్ హెల్ప్ ఇన్ మెనీ వేస్. సో ఎలా హెల్ప్ అయింది, మీకు అర్థమైందా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అండ్ చాలా నేర్చుకున్నా కూడా మీకు చెప్తూ. ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేశాను నేను కూడా ఇన్ షార్ట్లో. సో ఇప్పటికైతే ఇంతే. ఫోటో ఎడిటింగ్స్ ఇస్తూ మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను. అది కూడా వీడియో ఎడిటింగే ఇన్ని కొన్ని డేస్ అయినాయి కాబట్టి ఫోటో ఎడిటింగ్ కూడా ఎక్కువ డేస్ కావు. మీకు వీడియో ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలి అంటే మీకు కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి కదా ఇన్స్టాలో, అవి ఏమని చెప్పాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ నేను కూడా ఇంకా కొన్ని వీడియోస్ తీసుకొని నేను దాన్ని ఎలా ఎడిట్ చేస్తాను అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఆడియోస్ పెట్టి ఎట్లా ఎడిట్ చేయాలో కూడా చెప్తాను. ఇప్పటికైతే ఈ వీడియోకి ఇంతే. టెక్స్ట్ ఎఫెక్ట్స్ మీకు మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి ఎడిటింగ్ సిరీస్ ఇంకా మంచి వీడియోస్ ముందుకు తీసుకొస్తుంటాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్ సో విచ్ వీడియోని అప్లోడ్ చేసా మీకు ఈ వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. So that's it guys, video editing is in short comes to an end with this video. So and with this week and ante inka manchi videos mi munduku vastuntaru. Please subscribe and click the bell icon. Let's meet next week with a new video. Until then, bye bye, take care.